Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసే ఉంటారు, ఫోటో ఎడిటింగ్. సో లేకపోతే ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఫోటో, ఇది ఎడిట్ ఫోటో. ఒక ఫోటోని ఇంత డిఫరెన్స్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోటో ఎడిటింగ్ అనేది మీకు 100% అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకి 2 అప్లికేషన్స్ అయితే ఉండాలి. ఒకటి స్నాప్సీడ్, ఒకటి లైట్ రూమ్ అప్లికేషన్. ఈ 2 అప్లికేషన్స్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఆ 2 అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. గైస్, ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. సో అలాంటి మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం చిన్న కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అయితే హ్యాపీగా ఉంటుంది. సో గైస్, ఏమాత్రం ఆలోచన స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇట్లా పక్కకి స్క్రాల్ చేస్తే మనకి స్నాప్సీడ్ అయితే అప్లికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత స్నాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేయండి. సెండ్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లెన్స్ బ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఈ ఒక బటన్ ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి కింద పెట్టేసేయండి. పెట్టేసి కింద మొత్తం ఇట్లా ఇంక్రీజ్ చేసేయండి. ఇంక్రీజ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ ఇచ్చేసి బ్లర్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, సో దాన్ని మనము 15% అయితే పెట్టుకోవాలి. సో కరెక్ట్ 15% పెట్టేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది కదా చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి వ్యూ ఎడిట్స్ అని కనిపిస్తుంది ఆప్షన్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లెన్స్ బేర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదా, సో ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఫోటోని జూమ్ తీసుకోండి. సో ఇలా ఫోటో జూమ్ తీసుకొని మీ ఒక ఫింగర్తోని ఇలా ఫేస్ పైన రబ్ చేయండి. సో రబ్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి, మనకి ఫేస్ మొత్తం ఎంత స్మూత్గా అయితే అవుతుంది. ఇక్కడ చూసండి, గమనిస్తున్నారా మీరు ఫేస్ ఎంత స్మూత్ అవుతుందో. సో ఇలా మీరు ఫేస్ మీద మొత్తం ఇలా మీ యొక్క ఫింగర్తోని ఇలా రబ్ చేసేయండి. సో ఇలా రబ్ చేస్తే మనకి ఫేస్ అనేది మొత్తం స్మూత్గా అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఫేస్ స్మూత్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ ఉంది. సో హ్యాండ్ పైన కూడా సేమ్ అదే ఫింగర్తోని ఇలా రబ్ చేయండి. సో రబ్ చేస్తే మనకి ఇలా స్మూత్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం స్మూత్ చేసిన తర్వాత మనకి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి పైన స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ట్యూ ఇమేజ్ అని ఉంది చూసుకోండి, ట్యూన్ ఇమేజ్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. వచ్చేసిన తర్వాత మనకి స్టాచ్యులేషన్ ఉంటుంది, స్టాచ్యులేషన్ కూడా ఓ 26% పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హైలైట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి 15%. చేసుకున్న తర్వాత మనం షాడోస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో షాడోస్ వచ్చి 30% ఇంక్రీజ్ చేసుకొని ఇలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి షేర్ సింబల్ కనిపిస్తుంది కదా పైన చూసుకున్నట్టయితే, ఆ షేర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లైట్ రూమ్ అనే అప్లికేషన్ వస్తుంది. సో దానిలోకి ఈ ఫోటోని అయితే సెండ్ అయితే చేసేసేయండి. ఫోటో సెండ్ చేసేసిన తర్వాత ఇక పైనకి మనకి ఇట్లా గీస్తే మనకి లైట్ రూమ్ అప్లికేషన్ వస్తుంది. సో ఇప్పుడు లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే వెళ్దాం. సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ ఫోటో అయితే ఇందులోకి అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీకు ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను. సో ఇది అనమాట ఫోటో. ఈ ఫోటోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సేమ్ దీన్ని కూడా ఈ లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి కాపీస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోకి వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ అయినా ఆటోమేటిక్గా మీకు సెట్టింగ్స్ అనేది దీనికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు లైట్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కలర్స్ అనే ఆప్షన్, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మిక్స్ అని ఉంది కదా, మిక్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో ఆరెంజ్ కలర్ మొత్తం మనం ఇక్కడ మనకి స్టాచ్యులేషన్ ఉంది కదా, సో దాన్ని మొత్తం మైనస్ చేసేయండి. మొత్తం -39 వరకు 29 వరకు చేయండి. చేసేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఉంది కదా, సో దాన్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ డన్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత పక్కకి ఇంకా స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటుంది. డీటెయిల్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్నాప్సీడ్ ఉంది కదా, దీన్ని స్మూతింగ్ అనమాట, ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మనకి కలర్ నైస్ అని ఉంటుంది. సో కలర్ నైస్ పైన ఇది కూడా మొత్తం ఇంక్రీజ్ చేసుకోండి, మనకి ఫోటో అనేది స్మూత్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా వచ్చేసి ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఇలా స్మూత్ అయితే అవుతుంది అనమాట. సో చూసుకొని మనకి ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ టు డివైస్ పైన ట్యాప్ ఇచ్చేసి ఒక ప్యాటర్న్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చూస్తారు కదా, చాలా సింపుల్. ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.